హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ యోషి. మనమైతే ఈరోజు వీడియోలో ఎగ్ బజ్జీ ఆర్ ఎగ్ పకోడా అనే ఈ రెసిపీని అయితే చేసేసుకుంటున్నాం అనమాట. సో నార్మల్గా బయట బేకరీస్లో వెళ్ళి తింటుంటాము, బట్ మనమైతే ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఇక్కడే మన ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసేసుకోవచ్చు న్యాచురల్గా. అండ్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఫుడ్ కలర్స్ అవేం యూస్ చేయకుండా వేసుకొని చేసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే ఆనియన్, గ్రీన్ చిల్లీ, తర్వాత కాస్త టొమాటోస్ అయితే కట్ చేసేసుకోండి. వాటిని ఆయిల్ వేసి ఒక ప్యాన్లో ఆ మూడింటిని వేగించుకొని కాస్త సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే బాగా వేగుతుంది కాబట్టి దాని తర్వాత కారం వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం ఆటోమేటిక్గా వేసుకోవాల్సిందే కదా. తర్వాత గరం మసాలా యాడ్ చేసేసుకుందాము. ఇంకా అంతే, అది బాగా వేగాక కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఇంకా ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఒక కప్లో పక్కకు తీసి పెట్టుకుందాము. కాస్త ఇది వేడి చల్లారాలి. దాని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని మరగనిచ్చుకుందాము. దాని తర్వాత బ్రెడ్స్ తీసుకుందాం. బ్రెడ్స్ తీసుకొని సైడ్లో ఉంటుంది కదా, సో దాన్ని అయితే కట్ చేసేసుకుందాం 4 సైడ్స్. మనకి బ్రెడ్ ఇలా స్క్వేర్ షేప్లో ఉండాలన్నమాట. సో అలా ఉంటే మనకి బజ్జీ వేసుకోవడం షేప్స్కి చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత చపాతీ కట్టెతో ఇలా మనం చపాతీస్ లాగా ఫ్లాట్గా చేసేసుకుందాం ఈ బ్రెడ్ని. ఇంకా ఇంకో దాంట్లో ఇంకొక గిన్నె తీసుకుందాం. అందులో అయితే మనం ఈ బజ్జీకి వేయాల్సిన మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఏమేమంటే శనగపిండి, బియ్యం పిండి, మనమైతే కార్న్ఫ్లోర్ని పక్కన కలిపి పెట్టుకుందాం వాటర్లో. అదేందుకో తర్వాత చెప్తాను. తర్వాత సాల్ట్, కారము, గరం మసాలా, తర్వాత మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇంకా దాని తర్వాత అయితే మనం కాస్త సోడా యాడ్ చేసుకోవాలన్నమాట. సోడా ప్లస్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే. తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీన్ని, లంప్స్ లేకుండా. అసలు చిన్న లంప్స్ కూడా ఉండకూడదు. అలా ఉంటే తర్వాత మన బ్రెడ్కి అతుక్కుంటుంది అనమాట. సో నీట్గా మనకి బాగా వాటర్ కన్సిస్టెన్సీలో దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదైతే మనకి చాలా ఈజీ ఇంట్లో చేసుకోవడం, కాకపోతే యుటెన్సిల్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. దానివల్ల మనకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది చూడడానికి, బట్ చేసుకోవడం అయితే చాలా ఈజీయే. ఇదిగోండి, నేను ఇందాక చెప్పా కదా, కార్న్ఫ్లోర్ని కాస్త వాటర్లో మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటే, ఆర్ మైదా, ఇట్లా మనం బ్రెడ్స్ ఇందాక చేసుకున్నాం కదా అందులోకి మన ఆనియన్ అవన్నీ చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనకు సైడ్లో పేస్ట్ చేసుకోవడం సరిగ్గా పేస్ట్ అవ్వదు కాబట్టి సో ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. మా బ్రెడ్స్కి అయితే మా బ్రెడ్ తెచ్చిందే అందులోనే హోల్ ఉంది కాబట్టి మేమైతే చేసినప్పుడు ఏం హోల్ రాలేదు. సో అలా అయినప్పుడు హోల్ వచ్చేసింది అనమాట. ఇంకా మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఈ మిక్స్చర్లో ముంచి బజ్జీ వేసేయడమే అనమాట. అంతే. ఎట్లుంటుందంటే క్రిస్పీగా ఉంటుందన్నమాట. చూస్తుంటేనే మీకు అర్థం అవ్వట్లేదా ఎంత టేస్టీ అంటే? ఇంకా నేను అది మీరు చేసుకొని తింటేనే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మన బ్రెడ్ పకోడా అయితే రెడీ, ఆర్ బ్రెడ్ బజ్జీ అయితే రెడీ. ఇంకా టేస్ట్ చేసేద్దామా? అబ్బా, క్రంచీగా ఉంది అండ్ క్రిస్పీగా ఉంది. తింటుంటే ఇంకా ఆ టేస్ట్ ఒక్కసారి మీరు కామెంట్ చేయండి చేసుకొని తిని చూసి.